నమస్కారం. అజ్ఞానతిమిరాలను చీల్చి జ్ఞానకాంతులను ప్రసరింపజేసే అద్భుత శక్తి స్వరూపిణి శ్రీ హయగ్రీవదేవి చరిత్రకు స్వాగతం. సాధారణంగా హయగ్రీవుడు శ్రీమహావిష్ణువు అవతారాలలో ఒకడిగా పురుషరూపంలో మనకు సుపరిచితులు. కాని శక్తితత్వంలో జ్ఞానప్రదాయినిగా హయగ్రీవదేవి ఆవిర్భావం అత్యంత విశిష్టమైనది, రహస్యమైనది. ఈ ప్రయాణంలో ఆ జగన్మాత లీలలను, ఆమె విశేషాలను మరింత లోతుగా తెలుసుకుందాం. సృష్టి ఆరంభంలో పరమాత్మ నుండి వెలువడిన మహాశక్తులు వివిధ రూపాలలో అవతరించాయి. ఈ విశ్వానికి ఆధారం శక్తి. ఆ ఆదిపరాశక్తి అనేక లీలలను ప్రదర్శిస్తూ ధర్మాన్ని రక్షించడానికి, జ్ఞానాన్ని ప్రసాదించడానికి పలు రూపాలలో దర్శనమిస్తుంది. అలాంటి అద్భుత రూపాలలో ఒకటిగా శ్రీ హయగ్రీవదేవి ప్రసిద్ధి చెందింది. పురాణగాథల ప్రకారం దక్షయజ్ఞ భంగమనంతరం సతీదేవి పార్థివదేహం శివుని భుజాలపై ఉన్నప్పుడు ఆమె శరీర భాగాలు పడిన ప్రదేశాలు పవిత్రమైన శక్తిపీఠాలుగా అవతరించాయి. ఈ శక్తిపీఠాలలో ఒకటైన కొల్హాపురి, నేటి కోల్హాపూర్, శ్రీమహాలక్ష్మి కొలువయ్యున్న పవిత్ర క్షేత్రం. ఇక్కడే సతీదేవి కన్నులు పడినట్లు ప్రతీతి. ఈ కళ్ళు జ్ఞానానికి, దృష్టికి ప్రతీకలు. ఈ మహాలక్ష్మి అమ్మవారే కొన్ని సందర్భాలలో, ముఖ్యంగా తంత్రశాస్త్రంలోనూ, శ్రీవిద్య ఉపాసనలోనూ హయగ్రీవదేవిగా కొలువబడుతుంది. ఇది కేవలం ఒక రూపభేదం కాదు, ఒక శక్తి యొక్క ప్రత్యేకమైన కార్యాన్ని, తత్వాన్ని సూచిస్తుంది. జ్ఞానోదయం కోసం, అజ్ఞాన నివృత్తి కోసం అమ్మవారు ఈ రూపాన్ని ధరించినట్లు ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. హయగ్రీవదేవిని జ్ఞానానికి, విద్యకు, వాక్శుద్ధికి, మేధస్సుకి మరియు అమోఘమైన వాగ్ధాటికి అధిష్టాన దేవతగా భావిస్తారు. ఆమెను ఆరాధించడం వల్ల అజ్ఞానమనే చీకట్లు తొలగిపోయి బుద్ధి వికసిస్తుందని, సకల శాస్త్రాలలో ప్రావీణ్యం లభిస్తుందని, విశేషజ్ఞానం కలుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ముఖ్యంగా విద్యార్థులు, పండితులు, పరిశోధకులు, ఆధ్యాత్మిక జ్ఞానమార్గంలో పయనించేవారు అమ్మవారిని విశేషంగా పూజిస్తారు. హయగ్రీవదేవి రూపం అత్యంత మంగళకరంగానూ, శక్తివంతంగానూ ఉంటుంది. ఆమె సాధారణంగా తెల్లటి వర్ణంతో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ దర్శనమిస్తుంది. 4 చేతులతో పద్మాసనంలో లేక శ్రేష్టమైన సింహాసనంపై కొలువై ఉంటుంది. ఆమె చేతులలో జ్ఞానానికి ప్రతీకగా పుస్తకం, మోక్షానికి ప్రతీకగా శంఖం, సంపదకు ప్రతీకగా చక్రం మరియు భయాలను తొలగించి రక్షణను ప్రసాదించే అభయముద్ర లేదా వరదముద్రలను ధరించి ఉంటుంది. గుర్రపు తల ఆమె ప్రత్యేక చిహ్నం. ఈ గుర్రపు తల జ్ఞానానికి, వేగానికి, శక్తికి మరియు సమస్త వేదాల సారాంశానికి ప్రతీక. వేగంగా జ్ఞానాన్ని ప్రసాదించే తల్లిగా ఆమె ప్రసిద్ధి. హయగ్రీవదేవి ఉపాసన వల్ల అనేక శుభఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా మాట దోషాలు తొలగిపోయి వాక్శుద్ధి కలుగుతుందని, సరస్వతీ కటాక్షం లభిస్తుందని చెబుతారు. కఠినమైన పరీక్షలలో విజయం, ఉన్నత విద్యాభ్యాసంలో ఉన్నతి, పరిశోధనలలో గొప్ప విజయాలు, ఆధ్యాత్మిక జ్ఞానంలో పురోగతి పొందడానికి అమ్మవారి అనుగ్రహం ఎంతగానో తోడ్పడుతుంది. నిస్వార్థ భక్తితో, నిశ్చలమైన మనస్సుతో అమ్మవారిని కొలిచేవారికి ఆమె జ్ఞాన సంపదను, వాక్చాతుర్యాన్ని ప్రసాదిస్తుంది. కొన్ని పురాణగాథల ప్రకారం ఒకసారి మధుకైటభులు అనే రాక్షసులు బ్రహ్మదేవుని వద్ద నుండి వేదాలను దొంగలించి సముద్ర గర్భంలో దాచినప్పుడు శ్రీమహావిష్ణువు హయగ్రీవ అవతారంలో వచ్చి వాటిని తిరిగి తెచ్చి బ్రహ్మకు అప్పజెప్పారు. ఈ అవతారంలో జ్ఞానరక్షణకు ప్రాధాన్యత ఇవ్వబడింది. అలాగే శ్రీవిద్య సాంప్రదాయంలో లలితా సహస్రనామ రహస్యాన్ని హయగ్రీవ భగవానుడు అగస్త్య మహర్షికి ఉపదేశించినట్లు ప్రసిద్ధి. ఈ సందర్భంలో హయగ్రీవదేవి ఆ జ్ఞానప్రదాయినిగా, లలితా త్రిపురసుందరి యొక్క జ్ఞానశక్తిగా పూజించబడుతుంది. శ్రీ హయగ్రీవదేవి ఆలయాలు కొన్ని ప్రాంతాలలో ప్రత్యేకంగా కొలువై ఉన్నాయి. కొల్హాపూరిలో మహాలక్ష్మి అమ్మవారిని హయగ్రీవదేవి రూపంలో కూడా కొలుస్తారు. అలాగే శ్రీవిద్య సాంప్రదాయాన్ని అనుసరించే అనేక పీఠాలలో, ఆశ్రమాలలో అమ్మవారికి నిత్యం విశేష పూజలు, ఆరాధనలు జరుగుతాయి. ఆమె అనుగ్రహం కోసం అనేక మంది భక్తులు దేశ విదేశాల నుండి తరలివస్తారు. అమ్మవారిని స్మరించడానికి, ఆమె అనుగ్రహం పొందడానికి అనేక మంత్రాలు, స్తోత్రాలు ఉన్నాయి. ముఖ్యంగా ఓం హ్రీం హయగ్రీవదేవ్యై నమః,
ఓం ఐం హయగ్రీవదేవ్యై నమః. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జిహ్వాగ్రస్థితాయా స్వయం వంటి మంత్రాలను జపించడం ద్వారా లేదా ఆమె హయగ్రీవ సహస్రనామాన్ని పఠించడం ద్వారా కూడా అమ్మవారికి దగ్గర కావచ్చు. నిరంతరం అమ్మవారిని ధ్యానించడం వల్ల మనస్సులో ప్రశాంతత, స్పష్టత మరియు జ్ఞానం కలుగుతాయి. శ్రీ హయగ్రీవదేవి చరిత్ర మనకు జ్ఞానం, భక్తి మరియు విశ్వాసం యొక్క గొప్ప ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ఆమె అనుగ్రహంతో మన జీవితంలో అజ్ఞానం తొలగి, జ్ఞానజ్యోతి వెలిగి, సకల శుభాలు కలుగుతాయని ఆశిస్తూ, సృష్టిలోని ప్రతి జీవికి జ్ఞానకాంతి ప్రసరించుగాక.